నమస్తే వెల్కమ్ టు బీచ్ టీవీ ముందుగా హెడ్లైన్స్ జంగారెడ్డిగూడెంలో పవన్ సినిమా సంబరాలు పాలాభిషేకం చేసిన చిర్రి బాలరాజు జన సైనికుల ఉత్సాహానికి అభిమానుల జోష్ పవన్ సినిమాను ఉచితంగా ప్రదర్శించిన అభిమానులు గాంధీ భవన్ లో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మీడియా సమావేశం గ్రంథాలయాల అభివృద్ధిపై రియాజ్ ప్రకటనలు పుస్తకాలపై అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టనున్నామని వెల్లడి బీసీలను కోపానికి గురి చేసిన రామచందర్ వ్యాఖ్యలు బీసీలకు క్షమాపణ చెప్పాలని మెట్టు సాయి కుమార్ డిమాండ్ బీసీ సంఘాల ఆందోళనలో ముదురుతోన్న వివాదం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ చర్చల్లో పాల్గొన్న బాల్క సుమన్ గడారి గెల్లు తుంగా బాలు తెలంగాణ రాజకీయాలపై బీఆర్ఎస్ నేతల వ్యూహ చర్చ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పవన్ కళ్యాణ్ అభిమానులు హరిహర వీరమల్లు చిత్ర విడుదల సందర్భంగా భారీ సంబరాలు నిర్వహించారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అదేవిధంగా కేక్ కట్ చేసి పవన్ అభిమానుల జోష్ను పెంచారు ఈ సందర్భంగా జన సైనికులకు మరియు అభిమానులకు ఉచితంగా చిత్ర ప్రదర్శన చేపట్టారు సైనికులకి అలాగే అభిమానులకి ఈరోజు పండగ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చిగా ఈరోజు ప్రేక్షకులు అందరూ కూడా ఈరోజు హరహర వీరమల్లుకి తండోపతండాలుగా ఈరోజు సినిమా చూడడానికి వస్తున్నారు అలాగే ఈరోజు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎప్పుడా అనేటువంటి ఎదురు చూసేటువంటి పండుగ ఈరోజు రానే వచ్చింది ఈరోజు జంగారెడ్డిగూడెంలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అభిమానులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు సినిమా రాజరాజేశ్వరి సినిమా థియేటర్ రావడం జరిగింది అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా భారీగా ర్యాలీ నిర్వహించి ఈరోజు రాజరాజేశ్వరి థియేటర్ లో సినిమా చూడడం జరుగుతుంది దీనికి సంబంధించి బ్లాక్ బస్టర్ ఏదైతే వైసీపీ వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేస్తున్నటువంటి అని ప్రకటించారో కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క చిటికెన వేల మీద ఉన్నటువంటి వెంట్రుకు కూడా పేగలేరని పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఆయన సినిమాని ఆపాలంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి ఉప్పినలాగా వచ్చి పడతారని వైసీపీ పేటీఎం బ్యాచ్ మరొకసారి తెలియజేస్తూ బ్లాక్ బస్టర్ రోజు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీ రియాజ్ గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ లో విజయవంతంగా జరిగింది ఈ సమావేశంలో ఆయన పుస్తకాల ప్రాధాన్యంతో పాటు గ్రంథాలయాల అభివృద్ధిపై కీలకమైన అంశాలను ప్రస్తావించారు రియాజ్ గారు గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను వివరించారు పుస్తక ప్రియులను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు నాతో పాటుగా కమరుద్దీన్ అవేస్ ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుడు నరసింహ ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు మిత్రులారా భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 క్లాస్ 4 ఆర్టికల్ 16 క్లాస్ 4 వీటి ప్రకారం రిజర్వేషన్లను ఇచ్చే అవకాశము రాష్ట్ర ప్రభుత్వాలకు అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ఇచ్చింది చాలా ఆశ్చర్యం ఏంటంటే రిజర్వేషన్లకు ప్రాతిపదికగా వెనుకబడతనం అయినప్పుడు ఆ వెనుకబడతనాన్ని గుర్తించే క్రమంలో కులగణన ఒక సామాజిక ఆర్థిక సర్వే తీసుకొని కొన్ని కులాలను వాళ్ళు ప్రాక్టీస్ రీత్యా ఇస్లాంను ఆచరించిన వెనుకబడిన కులాలుగా గుర్తించి ఈరోజు రిజర్వేషన్ కేటగిరీలోకి చేర్చినప్పుడు బీజేపీ ప్రధానంగా ఇక్కడున్న బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ అధినేత రామచంద్రరావు గారు కానీ ఆబ్జెక్షన్ చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది వాస్తవంగా వెనుకబడిన కులాలు ముస్లిం సమాజానికి సంబంధించిన వెనుకబడిన కులాలు ఏవైతున్నాయో వాటి రిజర్వేషన్ 1882 అంటర్ కమిషన్ దగ్గర నుంచే మొదలైంది. బ్రిటిష్ టైంలోనే ఈ రిజర్వేషన్లు కంటిన్యూ అవుతూ వచ్చాయి.
స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లోనే తమిళనాడులో రిజర్వేషన్ తీసుకొచ్చారు. 57లో కేరళలో ముస్లిం సమాజంలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో 1977 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈరోజు బీజేపీకి ఆదర్శ రాష్ట్రంగా చెప్పుకుంటున్న గుజరాత్లో 1978 నుంచే రిజర్వేషన్స్ వచ్చాయి. ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలు అనేక రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు చెప్తున్న విషయాలు ఏంటంటే పస్మందా ముస్లింలకి మేము రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదంటున్నారు. అంటే పస్మందా ముస్లింలు అంటే వెనకబడ్డ ముస్లింలు, సామాజికంగా అణచివేయబడ్డ ముస్లిమ్స్. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే తెలంగాణలో ఈరోజు మనం చూసుకున్నప్పుడు తెలంగాణలో అత్తర్ సాహెబులు, ఫకీర్లు, గోసంగి, గారడి, హజాం, దోబి, ఖసాబ్, షేక్, దూదేకుల, మాతర్ కమ్యూనిటీ వాళ్ళైతే పాపం డ్రైనేజీ కార్మికులు ఉన్నారు. అంటే ఇప్పుడు పస్మందా ముస్లింలకు రిజర్వేషన్స్ సపోర్ట్ చేస్తూ ఉన్న బీజేపీ అదే పస్మందా ముస్లింలకు తెలంగాణలో రిజర్వేషన్స్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు బీసీ సమాజాన్ని ఆగ్రహపెట్టాయి. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మెట్టు సాయి కుమార్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రామచంద్రరావు బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ఈ వివాదం మరింత ముదిరింది. రామచంద్రరావుపై విమర్శలు పెరుగుతుండగా బీసీ నేతలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. మీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పండి, బీజేపీలో ఉన్న బీసీ నాయకులారా చెప్పండి, అడగండి. బీజేపీ యొక్క తత్వం, బీజేపీ యొక్క మనసులో మాట ఏందని. ఎందుకు బండి సంజయ్ గచ్చిపుకున్నాడు? ఎందుకు పాయల శంకర్ బుస్సుమని మాట్లాడే పాయల శంకర్ ఎందుకు గచ్చిపుకూర్చున్నాడు? ఏది పడితే అది మాట్లాడే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎక్కడ ఉన్నాడు? తనకంతా పెద్ద నాయకులే అనుకున్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు ఎక్కడ ఉన్నారు? నేనే తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకున్నటువంటి ఈటల రాజేందర్ గారు ఎక్కడ ఉన్నారు? మీరందరూ బీసీలు కాదా? చెప్పండి. మీ పార్టీ అధ్యక్షుడు బీసీలను కించపరిచే విధంగా, బీసీ నాయకత్వాన్ని అవమానించే విధంగా, బీసీ కుటుంబ సభ్యులని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ పోయి మీరందరూ? ఇప్పుడు స్పష్టమైంది, బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేకుల పార్టీ అని. బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేకుల పార్టీ అని. నాదొక చిన్న విన్నపం, బీజేపీలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ బీసీ నాయకత్వంలో బీసీ కుటుంబ సభ్యులు అయితే మీరు మీ కుల ధృవీకరణ పత్రం పైన బీసీలని వేయించుకోకండి. ఈ పేర్లు చెప్తున్న 5 మంది నాయకులు, 6 మంది పాయల శంకర్ గారితో కలిపి బండి సంజయ్ కానివచ్చు, అరవింద్ కానివచ్చు, ఈటల రాజేందర్ కానివచ్చు, డాక్టర్ లక్ష్మణ్ కానివచ్చు, పాయల శంకర్ కానివచ్చు, ఈ అందరు బీసీ సామాజిక వర్గ నాయకులు. కాబట్టి మీరు గల్లా పడతారో, దండం పెడతారో, మీ బీజేపీ అధ్యక్షుడిని ఏం అడుగుతారో అడగండి. తెలంగాణలో బీజేపీ పార్టీని జనాలు నమ్మడం లేదు, బీసీలు అస్సలు నమ్మడం లేదు. బీసీల నాయకత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బేషరతుగా ఆయన ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి తీరాల్సిందే బీసీ సామాజిక వర్గ కుటుంబ సభ్యులందరికీ. అంతా అలసి అయిపోయినామా? నీ వాదం ఉంటే నీ ఇంట్లో పెట్టుకో, నీ పార్టీ ఆఫీస్లో పెట్టుకో, నీ పార్టీ లాక్డౌన్ లాకేజ్ పెట్టుకో. కానీ బీసీల నాయకత్వాన్ని, బీసీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచి మాట్లాడితే మీలాంటి అజ్ఞానులు, దొద్దిదారుల అధ్యక్షులైన మీరు వంకర తింకర మాట్లాడుతున్నారు బీసీల గురించి. మీ మనస్సాక్షి మీద ఒట్టేసి చెప్పండి, బీజేపీలో ఉన్న బీసీ నాయకులారా చెప్పండి, అడగండి. బీజేపీ యొక్క తత్వం, బీజేపీ యొక్క మనసులో మాట ఏందని. ఎందుకు బండి సంజయ్ గచ్చిపుకున్నాడు? ఎందుకు పాయల శంకర్ బుస్సుమని మాట్లాడే పాయల శంకర్ ఎందుకు గచ్చిపుకూర్చున్నాడు? ఏది పడితే అది మాట్లాడే నిజామాబాద్ ఎంపీ అరవింద్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు. బాల్కా సుమన్, గడారి, గెల్లు శ్రీనిలు మరియు తుంగా బాలు పాల్గొన్న ఈ సమావేశం రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టించింది. నేతలు తెలంగాణ అభివృద్ధి, రాజకీయ వ్యూహాలు మరియు ప్రస్తుత పరిస్థితులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వానికి పలు సూచనలు ఇచ్చారు. 26 తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సదస్సు హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో VNR ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థి సదస్సు నిర్వహించబడును. మార్నింగ్ సెషన్కు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ తర్వాత దేశపతి శ్రీనివాస్ గారు, మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా చివరికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సమావేశాన్ని ముగించడానికి వస్తారు.
కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాక్టివ్ ఉన్న మా విద్యాదీపం నాయకులందరూ కూడా ఆ సమావేశానికి రాబోతూ ఉన్నారు. ఇప్పటికే గడిచిన వారం రోజుల నుంచి విద్యార్థులందరూ కూడా బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అనే అంశం మీద బీఆర్ఎస్పీ కరపత్రాలు ముద్రించుకొని 5 లక్షల కరపత్రాలను ప్రతి ఒక్క విద్యార్థికి చేరే విధంగా మా విద్యార్థి నాయకులు కాలేజీలలో ఇవాళ తిరుగుతూ ఉన్నారు. రేపటి వరకు ఆ కార్యక్రమం ముగుస్తుంది. వాళ్ళందరి ప్రతినిధులతోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వచ్చే ప్రతినిధులందరితోని పెద్ద సదస్సు నిర్వహించబోతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందిస్తే ఇవాళ 26 తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సదస్సు హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో VNR ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థి సదస్సు నిర్వహించబడును. మార్నింగ్ సెషన్కు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ తర్వాత దేశపతి శ్రీనివాస్ గారు, మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా చివరికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సమావేశాన్ని ముగించడానికి వస్తారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాక్టివ్ ఉన్న మా విద్యాదీపం నాయకులందరూ కూడా ఆ సమావేశానికి రాబోతూ ఉన్నారు. ఇప్పటికే గడిచిన వారం రోజుల నుంచి విద్యార్థులందరూ కూడా బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అనే అంశం మీద భారీ వర్షాల కారణంగా కానూరు ప్రధాన రహదారి నీట మునిగిపోయింది. స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ వర్షాన్ని లెక్క చేయకుండా యుద్ధ ప్రాతిపదికన పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి మరమ్మతులు జరుగుతుండటంతో పోలీసులు వాహనాలను వేరే మార్గంలో మళ్లిస్తున్నారు. ప్రజలు సమస్యలకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన రహదారి గత సంవత్సరం వరదలప్పుడు కూడా ముంపుకు గురయ్యి దాదాపు 3 అడుగులు 4 అడుగులు లోతులో నీరు చేరిపోయింది. అప్పుడు కూడా రోడ్డు ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ రోడ్డుని రాత్రికి రాత్రి రిపేర్ చేసి రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. మళ్ళీ సంవత్సర కాలం తర్వాత మొన్న ఒక్కరోజు కురిసిన అధిక వర్షం వలన ఈ కానూరు ప్రాంతంలో, అంటే గత సంవత్సరం పనిచేసిన ప్రాంతం కాకుండా కొద్దిగా పల్లపు ప్రాంతంలో ఇదే ప్రధాన రహదారిలో మళ్ళీ 2 నుంచి 3 అడుగుల వరకు కూడా ఈ యొక్క వర్షపు నీరు చేరటం, అంటే ఈ అటు ఇటు ఉన్న డ్రైనేజీల ఆక్రమణలకు గురయ్యి నీరు పారుదల కాక నీరు నిలబడిపోవటం వలన రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. ఈరోజు వేల మంది ప్రయాణికులు, అంటే ఇక్కడ కాలేజీలు స్కూల్స్ ఎక్కువగా ఉండటం వలన ఆటో నగర్కి కనెక్టివిటీ ఉండటం వలన పెద్ద పెద్ద వాహనాలు, పిల్లలు, స్కూల్స్ వీళ్ళంతా ఎక్కువ మంది తిరుగుతూ ఉండటం వలన తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత 2 రోజుల నుంచి రాత్రికి రాత్రి ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో డ్రైనేజీలన్నీ కూడా తొలగించి నీరంతా కూడా వెళ్ళిపోయినాక ఈ యొక్క అభివృద్ధి పనులు ఎమర్జెన్సీ వర్క్ విమర్శించే వాళ్ళకి తెలవాలి గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది ఈ గ్రామంలో అనేది. తప్పకుండా కానూరు కానీ ఈ మున్సిపల్ పరిధిలో ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో, చాలా ఇబ్బందులు ఉన్నాయి కాదంట్లా, అన్నీ ఒకేసారి పరిష్కారం చేయలేం. ఒకటొకటిగా ప్రధానంగా ఎక్కడైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారో ప్రజలు, ఆ సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటాం. ఇక్కడ గతంలో ఉన్న పాలకులు, స్థానిక పాలకులు వాళ్ళ ఇష్టానుసారం అభివృద్ధి అనేది ఒక పద్ధతి ప్రకారం చేయకుండా ఇష్టానుసారం దీన్ని గాలికి వదిలేశారు. ఇది ఒక గాడిలో పెడతాం. తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం.
ప్రభుత్వమై పాది శ్రీనివాస ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఖండిస్తూ మా నాయకుడు దమ్మున్నోడు అని పేర్కొన్నారు. మా ప్రభుత్వానికి ఆ అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయంటూ ఆది శ్రీనివాస్ ప్రశంసించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఆయన ప్రశాంతంగా వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పాపం పండింది, ప్రతిపక్షానికే పరిమితమైంది. లోకసభ ఎన్నికలకు వచ్చే వరకు జీరోకే పరిమితమైన వాళ్ళ తీరులో మార్పు కనిపించడం లేదు. వారి మకిలి మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు, వారి బురద మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు మాకున్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సిట్ ఆఫీసు ముందు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆ పాపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిట్ దగ్గర క్యూ కడుతున్నారు. సూత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది, పాత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది. ఎక్కడో అమెరికాలో ఉన్న మన భారతదేశ చట్టం ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా మనం చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పండి నిదర్శనంగా కలుగులో దాక్కున్నప్పుడు కూడా ఈరోజు తప్పలేదు సిట్టు ముందుకు రావడానికి, విచారణలో పాల్గొనడానికి కోసం అనేటువంటి మాట సందర్భంగా చెప్తూ ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో మేమేదో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం చెప్పినటువంటి ఓ దురుద్దేశాన్ని అపవాదును ఈరోజు మాకు అందించేటువంటి మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మా నాయకుడు దమ్మున్నోడు, మీలాగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పరిపాలన చేయాలని చెప్పిన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కానే కాదని చెప్తున్నా. మా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కాస్త ఎక్కువ, మీలాగా నియంతృత్వ పోకడు మా పార్టీలో లేవు. ఈరోజు అందరికీ అన్ని అవకాశాలు ఇస్తూ ఎవరి గౌరవాన్ని వారికి ఇచ్చి ఈరోజు పరిపాలన సాగిస్తూ ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నులు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే ఈరోజు మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి నైతిక విలువలను తీసుకొని మేము ముందుకు పోతుంటే తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే విధి విధానాలు, అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు వివరాలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మల్లికార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీకి వివరించారు. 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఖర్గే మరియు రాహుల్ గాంధీ అందించిన సమాచారం, వినతులను జాగ్రత్తగా విన్నారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేలా పార్లమెంటులో పోరాడాలని మహేష్ కోరారు. ఖర్గే గారి నివాసంలో ఖర్గే గారితో అదేవిధంగా మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారితో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి కుల సర్వే విధి విధానాలు, ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి వాగ్దానంలో ఒక అంశమైనటువంటి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉపాధిలోనూ తీసుకొచ్చిన 2 చట్టాల గురించి, కుల సర్వే శాస్త్రీయబద్ధంగా చేసినటువంటి తీరు తెన్నుల గురించి వారికి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మేము మాతో పాటు ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులందరూ కూడా వివరించడం జరిగింది. కుల సర్వే శాస్త్రీయబద్ధంగా దాదాపు 1,00,000 మంది ఎమ్యూరేటర్స్ ఏ విధంగా చేసినారో వారికి విపులంగా వివరించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు మేమందరం ఇచ్చినటువంటి సమాచారాన్ని, మా వినతుల్ని మాన్య ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు విన్నారు. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కమ్మ, రెడ్డి కులాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ 2 కులాలే పాలిస్తున్నాయని ఆరోపించారు. అలాగే బీసీలను అనగదొక్కినట్లు విమర్శలు చేశారు. పార్టీలలో అగ్ర కులాల ఆధిపత్యం కొనసాగుతుందని యాదవ్ పేర్కొన్నారు. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఒక్కటే పిలుపునిస్తున్నాను. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు దశాబ్దాల కాలం పాటు ఈ 2 సామాజిక వర్గాలు, రెడ్డి కమ్మ అనే 2 సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా దోపిడీ చేశారు. ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేశారు. బీసీలను అనగదొక్కారు, ఎస్సీలను అనగదొక్కారు, మైనారిటీలను
వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించారు, యువత జీవితాలను నాశనం చేశారు, మహిళల జీవితాలతో అడ్డుకుంటున్నారు. దీనంతటికీ కారణము మీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే పిలుపునిస్తున్నాను, వచ్చే ఎన్నికలకి రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఎవరైతే దోపిడీ చేసిన ఈ రెండు వర్గాలు ఉన్నాయో వీళ్ళకి పూర్తి స్థాయిలో ఈ రెండు సామాజిక వర్గాల నుండి రాష్ట్ర రాజకీయాల నుండి బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాను. ఇది వచ్చే స్థానిక ఎన్నికల్లోనే ఏ ఒక్క కమ్మ సామాజిక వర్గం నుండి రెడ్డి సామాజిక వర్గం నుండి ఒక్కరికి కూడా ప్రోత్సహించేది కానీ ఓట్లు వేసే ప్రయత్నం జరగకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుండి ఒక్క కమ్మ సామాజిక వర్గం నుండి కానీ రెడ్డి సామాజిక వర్గం నుండి కానీ ఒక్కరు కూడా అసెంబ్లీకి కానీ పార్లమెంటుకు కానీ వెళ్ళకుండా చూడాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకానికి, అవినీతికి, దోపిడీకి ఈ రెండు సామాజిక వర్గాలే కారణము. ఇప్పటి వరకు మీరు చేసిన దోపిడీ కూటమి నాయకుల తీరు ఏరుదాటాక తెప్ప తగలేసినట్లుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇంటింటికి ఆడబిడ్డ నిధి అంటూ ప్రతిజ్ఞలు చేసిన నాయకులు ఇప్పుడు ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ హామీలపై అంచనాలు లేకుండా ఇచ్చారా అనే ప్రశ్నలు ప్రజల్లో కలవరం రేపుతున్నాయి. నిజంగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకి మహిళా లోకమంతా కూడా నిజంగా నిద్రపోయినటువంటి సందర్భం. ఏదైతే ప్రతి నెల కూడా మీరు ఇస్తానన్నటువంటి 15,000 రూపాయల ఆడబిడ్డ నిధి కింద మరి సంవత్సరం కాలంగా మరి ఎగ్గొట్టినటువంటి పరిస్థితులు మనం రాష్ట్రంలో చూసాం. ఈరోజు ఆయన నిజంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కూడా నిజంగా రాష్ట్రంలో మహిళలందరూ కూడా ముక్కు మీద వేలేసినటువంటి పరిస్థితి. మీకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్నే అమ్మాలి అనేటువంటి ఆయన మాటల్ని మహిళలుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13 నెలల కాలంలో ఎక్కడా కూడా ఇస్తానన్నటువంటి సూపర్ 6 కానివ్వండి, సూపర్ 7 కానివ్వండి, ఏ కార్యక్రమాలు చేయకుండా ప్రజల్ని ఇంకా మోసం చేస్తూ సాక్షాత్తు ఒక మంత్రి గారే మహిళలకి ఈ పథకం ఇవ్వాలి అనంటే రాష్ట్రాన్ని అమ్మాలనేటువంటి మాటల్ని మరి గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకం ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఆగదని చెప్పారు కదా. ఇంటింటికి తిరిగి కరపత్రాలు కూడా పంచారు కదా, మేము ప్రతి పథకం ఇంప్లిమెంటేషన్ చేస్తామని. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి సుమారుగా 32,400 కోట్ల రూపాయలు ఈ పాటికి అంటే మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే ఆడబిడ్డ నిధి కింద డబ్బులున్నాయో ఆ డబ్బులు మహిళల అకౌంట్లో జమ పడాలా. ఈ 13 నెలల కాలంలో వాళ్ళు లాస్ అయ్యారనేటువంటిది వినబడతా ఉంది. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇస్తానన్నటువంటి పథకాలు నేరుగా కానివ్వండి, డీబీటీ ద్వారా కానివ్వండి, ఎక్కడా కూడా ఆగకుండా ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటేనేమో శ్రీలంకగా మారిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరే ఎద్దేవా చేశారు. ఈ రోజున మీరు ఎన్నికల ముందు సూపర్ 6 గా ప్రకటించిన పథకాలు గెలిచాక సూపర్ చీటింగ్ గా మారాయని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ గత 5 ఏళ్లలో ఇచ్చిన పథకాలన్నీ ఆపేశారు. అలాగే వారిచ్చిన హామీలలో ఏదీ సరిగా అమలు చేయడం లేదనే విమర్శలు ఉంటున్నాయి. నారా చంద్రబాబు నాయుడు చేసిన మోసంపై రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ కేసులు పెట్టాలని పిలుపు వినిపిస్తోంది. సంక్షేమ పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తాం, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తీయం, వాలంటీర్లు కూడా 5,000 ప్లేస్ లో 10,000 ఇస్తాం. సో అన్ని సంక్షేమ పథకాలని కొనసాగిస్తాం. వీటితో పాటుగా సూపర్ 6 అనేటటువంటి హామీలని ఇస్తున్నాం. దీంతో పాటు ఇంకొక 143 హామీలను ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సూపర్ 6 అల్లా సూపర్ చీటింగ్ అయింది. సూపర్ మోసం ఎలా చేయాలో నిజంగా వీళ్ళని చూస్తే ఇలా మోసం చేయొచ్చా, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఒకేసారి ఇలా నిట్ట నిలువునా మోసం చేయొచ్చా అనేది వీళ్ళని చూస్తే అర్థమైంది చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే వాళ్ళు ఇస్తానన్నటువంటి సూపర్ 6 వాగ్దానాలు చూడండి ఒకసారి. సూపర్ 6 లో నీకు 15,000, నీకు 15,000 ఒకటి స్కీమ్ తల్లికి వందనం. 2 నీకు 18,000, నీకు 18,000 ఆడబిడ్డ నిధి. 3 నీకు 20,000, నీకు 20,000 ప్రతి రైతన్నకు అన్నదాత సుఖీభవ. 4 నీకు 36,000, నీకు 36,000 నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 చొప్పున. 5
ఉచిత బస్సు ఎక్కడికైనా ప్రయాణం చేయండి. 6 ఏదైతే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. వీటిలో మీరు చూస్తే ఈ 13.5 కాలంలో అంటే మొట్టమొదటి ఏడాది మీరు చూస్తే 15,000 ప్లేస్ లో గుండు 0. రెండో ఏడాది ఆ 15,000 ప్లస్ 15,000 కలిపి 30,000 రూపాయలు రాష్ట్ర ప్రజలకి ఏదైతే అమ్మఒడి అంటే తల్లికి వందనం కింద వీళ్ళు అందించాలి. కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది. బ్యాంక్ పేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖాతా నెంబర్ సో గ్రామ వార్డు సచివాలయం శాఖ, గవర్నమెంట్ ఏపీ. 8,800 అంటే 15,000 పోయింది, 13,000 పోయింది, 8,800, 9,000, ఇంకొంతమందికి అయితే గుండు 0. మహాకవి జాషువా తన సాహిత్యంతో అణగారిన వర్గాలకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వెనుకబడ్డ కులాలకు అండగా జగన్ గారి పాలన నిలిచింది. ఇప్పటికీ ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు వివక్ష చూపిన సంగతి తెలిసిందే. అణగారిన వర్గాలకు విద్య, వైద్యం, ఆర్థిక పురోగతిని అందించడమే లక్ష్యంగా జగన్ గారి పాలనను తిరిగి తెచ్చుకోవాలని ఆలోచన చేస్తున్నామని టీజేఆర్ సుధాకర్ బాబు గారు వ్యాఖ్యానించారు. గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కేంద్ర కార్యాలయంలో వారికి నివాళులర్పించడం కోసం అందరూ సమావేశం అయ్యడం జరిగింది. వారు అనుభవించిన కుల వివక్షత, స్వయం పాఠం, ఎంతో వేదనతో వారు రాసిన గబ్బిళం ఓ చరిత్రాత్మకమైన కావ్యం. దానిలోనే తన భావాలన్నింటినీ చెప్పాడు. ఎందుకు గబ్బిళంతో పోల్చుకున్నాడు, దాని వెనకాలన్న మర్మాలన్నీ ఈ సమాజానికి తెలియపరచడంలో, దాన్ని గేయ రూపంలో కూడా మార్చి పద్యాల రూపంలో బహుముఖంగా దాన్ని ప్రాచుర్యం పొందిన చరిత్ర మనం చూసాం. అలాంటి మహానుభావుని జ్ఞాపకం చేసుకోవటం, మరి ఈ రోజున ఈ సభ్య సమాజంలో వివక్షత మా మీద, మా కులాల మీద ఈ అధికార పార్టీ ఏ విధంగా చూపిస్తుందనేది అనేక సందర్భాల్లో మేము చెప్తూ వస్తున్నాం. ఇప్పటికీ కూడా ఈ సమాజంలో మేము చదువుకోకూడదని, బల్లల మీద కూర్చోకూడదని, మా బిడ్డలకు మంచి యూనిఫామ్లు ఉండకూడదని, చదువుకునే పిల్లలు ఉండే స్కూళ్లు ఇంకా నాసిరకంగా ముళ్ల పొదల్లో ఉండాలని చంద్రబాబు నాయుడు వారి యొక్క రాజకీయం మనం చూస్తూనే వచ్చాం. ఎందుకు చెబుతున్నామంటే మున్నెన్నడూ లేని విధంగా విద్యారంగాన్ని పట్టించుకున్న మహానుభావుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమసమాజం, ఆ సమసమాజం స్థాపన కోసం విద్య ఎంత అవసరమో అని బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను వెళ్తుండగా జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు మా కారు మీద దౌర్జన్యం చేశారు. దేశంలో ఎంతో మంది హీరోలు ఉన్నారు, వాళ్ళ సినిమా రిలీజ్ ఫంక్షన్స్ జరుగుతుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కు జరిగినంత బీభత్స కాండ ఎక్కడా జరగదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన అభిమానులు చేసిన గొడవతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. రాజరికం నడుస్తున్నట్టుగా ఉంది. పోలీసు వ్యవస్థ కూడా తీరు మార్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా నిన్న రిలీజ్ అవుతుందో దానికి ర్యాలీలు తీస్తూ చాలా మంది తిరుగుతా ఉన్నారు. ర్యాలీగా సైలెన్సర్లు తీసి సౌండ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సరే, వెళ్ళొచ్చు. కానీ మా ప్రచార రథాన్ని ఆపి, ప్రచార రథం మీద ఉన్న బాయ్నెట్ మీద ఎక్కి, ప్రచార రథం ఎక్కి జెండాలతోటి ఊపుతూ ఒక 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. చాలా దౌర్జన్యంగా, దారుణంగా ఆ కారు వాటిని కూడా డ్యామేజ్ చేస్తూ, ఏదైతే జగన్ గారు ఫిగర్ ఉందో, బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు. ఇది దుర్మార్గమైన పని, హేయమైన పని, ఇది నీచమైన పని అని నేను అంటున్నాను. ఇక్కడ ఈ దేశంలో చాలా మంది హీరోలు ఉన్నారు. వాళ్ళందరూ సినిమాలు కూడా రిలీజ్ అవుతా ఉంటాయి. రిలీజ్ ఫంక్షన్ లో చాలా మంది చేసుకుంటా ఉంటారు, తప్పులేదు. ఇవాళ చాలా మంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, తణుకులోనూ చేస్తున్నారు కూడా. అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, చూసుకుంటున్నారు, పార్టీలతో భేదాలు లేకుండా. కానీ నిన్న దారుణంగా అక్కడకొచ్చి ఆ కారుని అటకిస్తంతో పాటు దుర్భాషలాడుతూ ఆ జెండాలు ఊపి దారుణాతి దారుణంగా అక్కడ బీభత్సకాండ సృష్టించారు. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి ఆ పొల్యూషన్ సౌండ్ తోటి చాలా
ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఇది ఎంతవరకు తగునని నేను అంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది సినిమాలు అవుతున్నాయి, కానీ ఈ రకమైన బీభత్సకాండ ఎక్కడా లేదు. ఇట్లాంటి బీభత్సకాండ ఎందుకు జరగాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అని అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ బ్రాహ్మణుల్లో వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, రాజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు, అన్ని క్యాస్టులతో పాటు కాపు నేస్తం ఇచ్చారు. మరి కాపు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BG TV.